ఎంతో రుచిగా ఉండేటువంటి గుత్తి వంకాయ చిలకడదుంప పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. భలే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లోకి ఈ క్వాంటిటీ అల్లం వేసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి, అదే విధంగా ఒక 3 ఆనియన్స్ ఈ విధంగా చీలికల్లో కట్ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకున్నాను. అదే విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేస్తున్నానండి. ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం. అదే విధంగా 2 టీ స్పూన్ల నిండా కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ పులుసు కూరలకి కారం సరిపడా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వంకాయలో స్టఫ్ చేస్తామండి. వంకాయ ముచ్చిక దగ్గర కొంచెం కట్ చేసుకుని 4 పక్షాలుగా చేసి మనం చేసినటువంటి ఆనియన్ మసాలా పేస్ట్ ని చక్కగా దాంట్లో ఫిల్ చేసేసి బాణల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. దాంట్లో వేసుకుంటూ వెళ్ళిపోతాం స్టఫ్ చేసిన వంకాయల్ని. గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి. అయితే లాస్ట్ లో ఉప్పు ఒకటి చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిలకడ దుంపల్ని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నామండి. దాన్ని కూడా యాడ్ చేసేసాము. ఇంకా మిగిలిన పేస్ట్ కూడా పైనుంచి వేసేసుకుంటాము. ఫస్ట్ ఇవన్నీ ఉడకడానికి వీలుగా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అదే మిక్సీ జార్ లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని దాన్ని తులుపుకుని వాటర్ యాడ్ చేసేసుకుంటాము. ఫస్ట్ ఇవన్నీ ఉడకాలండి. ఫస్టే పులుపు యాడ్ చేసేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ముక్క ఉడకదు అనమాట ప్రాపర్ గా. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నట్టు చేసుకుని ఇక్కడ నేను మూత పెట్టేశాను. ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. ఆ చింతపండు జ్యూస్ అంతా ఇక్కడ యాడ్ చేసేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాం అనమాట. అదే విధంగా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి మెంతి పిండి ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేస్తాం అనమాట. పులుసులకి ఎప్పుడు మెంతి పిండి చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, జస్ట్ అలా వదిలేయకుండా. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ మనం మూత ఓపెన్ చేసేసరికి పులుసు అంతా చిక్కబడి వంకాయ చిలకడదుంప కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్ గా ఉడికి రెడీగా ఉంటుందండి. మనం వేసిన ఆయిల్ కూడా ఈ విధంగా సెపరేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. ఇంకంతే గుత్తి వంకాయ చిలకడదుంప పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసు వేసుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుందన్నమాట. నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.